కేవలం 2 పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకొని బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలిగజేసేటువంటి పరిస్థితిని పొందవచ్చు. అందుకే మీరు ఈ విధంగా అడిగేసరికి నాకు మా పెద్దలు చెప్పినటువంటి ఒక వాక్యం గుర్తొస్తుందమ్మా. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారమ్మా. కానీ మన దురదృష్టవశాత్తు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా లైట్ వేసి వెతికినా ఒకరోరా కనిపిస్తారేమో కానీ బాగా నిద్రపోయే వాళ్ళు 100లో 90% మంది ఈ నిద్రలేమితో బాధపడుతున్నారమ్మా. ఇంతకుముందు మీరు ప్రస్తావించారు ట్యాబ్లెట్స్ రూపంలో ఇంజెక్షన్స్ ఇంకోటి వాడుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ట్యాబ్లెట్స్ అక్కర్లేదు, అదేవిధంగా క్యాప్సూల్స్ అక్కర్లేదు, తర్వాత ఈ టానిక్ అక్కర్లేదు, ఇంజెక్షన్స్ రూపంలో అక్కర్లేదు, లేహ్యం అక్కర్లేదు, ఏం అక్కర్లేదమ్మా. జస్ట్ పైన అప్లికేషన్ అందరూ కూడా ధైర్యంగా వాడుకుంటారమ్మా. మిగతా అయితే కొంచెం సందేహపడుతుంటారు, అట్లా వాడితే ఏమవుతుందో, ఇలా వాడితే ఏమవుతుందో, అలవాటు పడతారేమో, అలవాటు పడిపోతే మళ్ళీ నిద్ర పట్టదేమో, ఈ రకరకాల డౌట్స్ పడుతుంటారమ్మా. అలాంటిది కాకుండా కేవలం జస్ట్ అప్లికేషన్ వల్లనే ఆ యొక్క పవర్ చేత, ఔషధ తత్వం చేత నిద్ర వచ్చేటువంటి ఔషధం చెప్తానమ్మా మన ప్రేక్షకుల కోసము. ఎలాగంటే కేవలం 2 పదార్థాలు. జాజికాయ తెలుసు కదమ్మా,